ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అగ్రరాజ్యం అమెరికాను ప్రపంచం ఇలానే చూస్తుంది. ఒక్కసారి అమెరికాలో అడుగు పెడితే లైఫ్ సెట్ అని యువత భావిస్తుంది. డాలర్ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకునేందుకు చావు అంచెల వరకు వెళ్లడానికైనా సిద్ధపడతారు. ఈ తెగింపునే కొందరు అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. విజిటర్స్, విద్యార్థి వీసాల ద్వారా కెనడా వంటి దేశాల వరకు రప్పించి అక్కడి నుంచి అత్యంత కఠినమైన దారిలో సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ డెత్ జర్నీని ఎలాగో అలాగా దాటి కొందరు అగ్రరాజ్యంలో అడుగు పెడుతుంటే మరికొందరు మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ఇలాంటి దారుణమే జరిగింది. గుజరాత్ కు చెందిన ఓ కుటుంబం -35 డిగ్రీల చలిలో ప్రాణాలు వదిలేసింది. అప్పట్లో ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు ఆ కేసులోనే ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కెనడా కేర్ ఆఫ్ గా జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ లెక్క తేల్చేయాలని డిసైడ్ అయింది. అయితే కెనడాలో జరుగుతున్న మానవ అక్రమ రవాణా గుట్టును ఈడీ ఎలా ఛేదించబోతుందో చూద్దాం. కెనడా కేర్ ఆఫ్ అడ్రస్ గా డేంజరస్ హ్యూమన్ ట్రాఫికింగ్ కెనడియన్ కాలేజీలపై ఫోకస్ పెట్టిన ఈడీ అధికారులు 2022 నాటి కేసు ఈడీ అధికారులకు అస్త్రం కాబోతోందా? 35 ఏళ్ల భర్త, 33 ఏళ్ల భార్య, 12 ఏళ్ల కూతురు, 3 ఏళ్ల కొడుకు, వాళ్లతో పాటు మరో 7గురు. అందర్నీ కెనడాలోని మనిటోబా ప్రాంతం నుంచి స్టీవ్ షాండ్ అనే అమెరికాలోని ఫ్లోరిడా వాసి 15 సీటర్ వ్యాన్ లో ఎక్కించుకొని 2022 జనవరి 18 రాత్రి అమెరికా సరిహద్దు వరకు తీసుకెళ్లాడు. ఒక్క పాయింట్ దగ్గరకు వెళ్లాక ఇంతకంటే ముందుకు తీసుకొని వెళ్లడం కుదరదని చెప్పాడు. అక్కడ దిగిపోయి 11 గంటల పాటు నడిస్తే అమెరికాలోని ఎమర్సన్ అనే గ్రామానికి చేరుకుంటారని తెలిపాడు. కానీ అది చెప్పినంత ఈజీ కాదు. అర్ధరాత్రి సమయం, ఎముకలు కొరికే చలి, చిమ్మ చీకటి, అడుగుల మేర పేరుకుపోయిన మంచులో నడవడం అక్కడి స్థానికులకే సాధ్యం కాదు. కానీ ఆ 11 మంది అందుకు అంగీకరించారు. ఎక్కడో భారత్ నుంచి ఇంత దూరం వచ్చి ఎలాగోలా అమెరికాకు వెళ్లకపోతే ఎలా అని భావించి ధైర్యం చేశారు. చివరికి వ్యాన్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కెనడా అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఆ వ్యాన్ లో 2 భారతీయ ప్రయాణికులు ఉన్నారు. అతనిచ్చిన సమాచారం ప్రకారం ఈ 11 మందిని వెతికే ప్రయత్నం చేశారు. కానీ వారిలో 4 మాత్రం ప్రాణాలతో దొరకలేదు. అమెరికా సరిహద్దులకు జస్ట్ 30 అడుగుల దూరంలో ఆ 4 మృతదేహాలు కనిపించాయి. ఆ 4 గుజరాత్ గాంధీనగర్ జిల్లాలోని డింగుచా గ్రామానికి చెందినవారు. భర్త పేరు జగదీష్ పటేల్, భార్య పేరు వైశాలి, పిల్లల పేర్లు విహంగి, ధార్మిక్. అప్పట్లో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఎక్కడో గుజరాత్ నుంచి అక్కడెక్కడో అమెరికా వెళ్లే క్రమంలో ఇంత దారుణంగా మరణించడం ప్రపంచం మొత్తాన్ని కలచివేసిందే. కానీ అది ఆ ఒక్క కుటుంబానికి జరిగిన దారుణం కాదు. నిత్యం వందలు, వేల మంది ఇలానే ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా కథలు బయటకు రావడం లేదంతే. మరి ఈ దారుణాలను అడ్డుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకే సమాధానం వెతుకుతున్నారు ఈడీ అధికారులు. అవును, 2022 నాటి కేసును ఆధారంగా చేసుకుని ఈడీ యాక్షన్లోకి దిగింది. కెనడా, అమెరికా సరిహద్దుల్లో మానవ అక్రమ రవాణాతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో కొన్ని కెనడియన్ కాలేజీలు, భారతీయ సంస్థల ప్రమేయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన భవేష్ పటేల్ తో పాటు మరికొందరిపై కూడా మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. నిందితుడు భవేష్ తో పాటుగా మరికొంతమంది కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి భారతీయులను తరలించేందుకు ఓ అద్భుతమైన ప్రణాళికను వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెనడా, అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని, విదేశాల్లోనే స్థిరపడాలని కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ నిందితులు అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వ్యక్తులను అక్రమంగా అమెరికా పంపేందుకు ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు 60 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు కూడా ఈడీ అధికారులు తెలుసుకున్నారు. విద్యార్థి వీసాలపై కెనడాకు వెళ్లిన వారు అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరకుండా అక్రమంగా కెనడా సరిహద్దు మీదుగా అమెరికా వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయం తెలియని కాలేజీలు వ్యక్తుల నుంచి వారు తీసుకున్న అడ్మిషన్ ఫీజును తిరిగి ఆయా కాలేజీలు వ్యక్తుల ఖాతాల్లో జమ చేసేవారని వివరించారు. డిసెంబర్ 10, 19వ తేదీలో ముంబై, నాగ్పూర్, గాంధీనగర్, వడోదర సహా 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలను సులభతరం చేసేందుకు పనిచేస్తున్న 2 సంస్థలను అధికారులు గుర్తించారు. అందులో ఒకటి ముంబైలో ఉండగా మరొకటి నాగ్పూర్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. మొత్తంగా ఈ సంస్థలు ఏటా 35,000 మంది భారత విద్యార్థులను విదేశాల్లోని కాలేజీలకు రికమెండ్ చేస్తాయని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 3,500 మంది ఏజెంట్లను గుర్తించగా అందులో 1,700 మంది గుజరాత్లోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 800 మంది యాక్టివ్గా ఉండి ఇలా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అయితే ఇందులో కెనడా కాలేజీల తప్పేముంది?
ఈడీ రంగంలోకి దిగాల్సిన అవసరం ఏముంది అంటారా? అసలు లెక్కంతా అక్కడే ఉంది. కెనడా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఈడీ రంగంలోకి దిగడానికి అసలు కారణం మన దేశంలోని ఏజెన్సీలు కెనడా కాలేజీలతో డీల్ చేసుకోవడమే. ఏకంగా 112 కెనడియన్ కాలేజీలు కాసులకు కక్కుర్తిపడి ఏజెంట్లకు సాయపడుతున్నాయి. మొదట అడ్మిషన్ ఫీజు రూపంలో లక్షలు తీసుకుంటారు. తర్వాత ఏజెంట్లు ఇచ్చే కమిషన్ డబ్బులు తీసుకుని చేతులు దులిపేసుకుంటారు. చివరకు కఠినమైన దారిలో గమ్యాన్ని చేరలేక ప్రాణాలు కోల్పోవడం బాధితుల వంతవుతుంది. ఒకవేళ అదృష్టం బావుండి సరిహద్దులు దాటినా అసలు కష్టాలు అగ్రరాజ్యంలోనే మొదలవుతాయి. అక్రమంగా వెళ్లిన వాళ్లు తాము భారత్లో విశ్వాసపరమైన అణిచివేతను ఎదుర్కొంటున్నట్లు చెబుతారు. దాంతో నిబంధనల ప్రకారం అధికారులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి భద్రతాపరంగా ఏమైనా హాని తలపెడతారా అనేది గమనిస్తారు. ఆ తర్వాత వారిని ప్రశ్నించి వివరాలు రాబడతారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాకే వారిని శరణార్థులుగా పరిగణించాలా, వెనక్కి పంపాలా అనేది డిసైడ్ చేస్తారు. అంతవరకు వివిధ దేశస్తులందరినీ కలిపి శిబిరాల్లో ఉంచుతారు. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి కనీసం 180 రోజులు పడుతుంది. చివరకు శరణార్థులుగా గుర్తిస్తే సరే, లేదంటే అమెరికా జైళ్లలో మగ్గిపోక తప్పదు. ఇవన్నీ తెలిసి కూడా కెనడా కాలేజీలు కాసుల కోసం ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ లెక్కలే ఈడీ తేల్చాలనుకుంటోంది. నిజానికి అమెరికాలో అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి చాలానే కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండడం వాటిలో ప్రధానమైంది. కెనడాలో విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లోనే పూర్తవుతుంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. పైగా అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైంది. దాంతో అక్కడ రక్షణ కూడా తక్కువగా ఉంటుంది. ఫలితంగా అది సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు. చివరికి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఈ వ్యవహారంలో ఈడీ ఏం చేయబోతుందన్న ప్రశ్నకే వస్తే, కేసు విచారణ ద్వారా 112 కెనడియన్ కాలేజీల గుట్టురట్టు చేస్తే మిగిలిందంతా భారత విదేశాంగ శాఖ చూసుకుంటుంది. అమెరికాలో ట్రంప్ ఛార్జ్ తీసుకునే సమయానికి ఈడీ ఆ దిశగా విజయం సాధిస్తే అది భారత్కు అతిపెద్ద విజయం అవుతుంది. ఎందుకంటే కెనడాతో అమెరికాకు ఉన్న అతిపెద్ద పంచాయతీ అక్రమ వలసలే. ఇండియా సహా ఇతర దేశాల యువతను ఎలా బుట్టలో వేసుకుంటుందో బయట పెడితే ఆ తర్వాత కథ అంతా ట్రంపే నడిపిస్తారు. అసలే ట్రూడో విషయంలో ట్రంప్ పీకల వరకు కోపంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో అక్రమ వలసల వెనుక ఆ దేశ కాలేజీల కాసుల కక్కుర్తి ఉందని తేలితే అంత ఈజీగా విడిచిపెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజం, భారత్ కెనడా మధ్య ఇప్పటికే నడుస్తున్న ఖలిస్తానీ పంచాయతీని మించిన దౌత్య వివాదంగా అక్రమ వలసల అంశం మారబోతుంది. అందుకు ఎంతో సమయం లేదు. ఇది వాటి బర్నింగ్ టాపిక్.